మహాదేవుడు కృప చూపించాడు. మరి సహోదరులు ప్రదీప్ గారు తనకున్నటువంటి మంచి హృదయాన్ని బట్టి, మంచి మనసును బట్టి మరి మేమందరం కూడా ఇలా కలుసుకోవడానికి, అలాగే స్థానిక సంఘం భద్రావతిలో ఉన్నటువంటి స్థానిక సంఘం, అలాగే సువార్థికులు అందరం కూడా మరి ఇలా మీ మధ్యలోకి రావడానికి, మీ మధ్యలో మరి కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, మరి పరమదేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తన దేవుడికి కృతజ్ఞతలు. మరి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మరి మన అంశంలోకి వెళ్ళిపోదాం. మరి ఇవ్వబడినటువంటి సమయంలో ముందుగా మనము లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ యెహోవా పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తాం. లేవికాండం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 2వ వచనం. చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇటు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇక్కడ దేవుడి ప్రజలైనటువంటి వారు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు ఇక్కడ, మీ దేవుడినైనా యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధుడు అంటే ఇక్కడ అర్థమైంది. పరిశుద్ధుడు అనగానే ప్రత్యేకమైన వాడు. దేంట్లో ప్రత్యేకమైన వాడు? నామంలో ప్రత్యేకత ఉంది, అలాగే ప్రవర్తనలో ప్రత్యేకత ఉంది, అలాగే మాటల్లో ప్రత్యేకత ఉంది, సమస్తం ప్రవర్తనలో కూడా ప్రత్యేకత ఉంది. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి కాబట్టి మీ మనసు 16 వచనాలు చదువు. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అక్కడ ఇశ్రాయేలుతో దేవుడు తెలియజేశాడు. ఇక్కడ క్రైస్తవులైనటువంటి వారితో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలుతో కూడా ఏమన్నాడు? మీరు పరిశుద్ధులై ఉన్నారు, అలాగే యెహోవాకు నేను కూడా పరిశుద్ధుడను. అంటే దేవుడు పరిశుద్ధుడు,
ఇదే విషయం 7వ అధ్యాయం 6వ అధ్యాయం దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, పరిశుద్ధమైన యాజకులు, పరిశుద్ధ జనం అనే మాటను చూద్దామా? నిర్మాకాండం అండి, నిర్మాకాండం. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అది 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, స్వకీయ సంపాద్యం, సమస్త దేశ జనులలో అంట నాకు స్వకీయ సాంపత్యమగురు. సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను, ఇదిగో మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను, పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పుము. పరిశుద్ధమైన జనముగా ముందు, పరిశుద్ధమైన జనం ఇశ్రాయేలీయులు. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకుంటున్నాడు. నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండండి. ఎలా ఉండాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంకో సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే, అలాగే ఇక్కడ ఆచరించేటువంటి దినము, విశ్రాంతి దినం ఉంది. అది కూడా ఎలా ఆచరించాలంట? 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినమున నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. కనుక దేవుడు పరిశుద్ధుడు, అలాగే ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులు. మరి ఆ దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో, అలాగే ఆయన ప్రజలు వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏంటి ఎలా పరిశుద్ధంగా అంటే ఎలా అంటే, లేవికాండంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఒకటి నుంచి 5 వచనాలు. ఇక్కడ 18వ అధ్యాయం 19వ అధ్యాయం రెండిట్లో కూడా పరిశుద్ధులు ఎలా ఉండాలి
ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇదిగో చూడండి ఏంటంట, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు కనాను దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడాలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవులకు నేను యెహోవాను. మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను అన్నాడు. అంటే దేశ ఆచారాలు ఏంటి? దేశ ఆచారాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఆచారాలు నేడు మన ప్రాంతంలో ఉన్నాయి ఆచారాలు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆచారాలు ఉంటాయి. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాలన్నీ కూడా ఆచరించకూడదు అన్నాడు. లోక ఆచారాలు లోకంలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రజలైనటువంటి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకంగా ఉండాలి, మీరు నా ప్రజలు, నా జనులు అన్నప్పుడు లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. ఏంటి అంటే మనం చాలా ఆచారాల గురించి మాట్లాడుకోవచ్చు. నాడు ఇంటికి ఏం కడుతున్నాం మనము? ఇళ్ళకి దిష్టి బొమ్మలు కానీ లేకపోతే బూడిద గుమ్మడికాయలు కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ఆచారాలు చాలా ప్రార్థనకు పోయేటువంటి ఇళ్లలో ఏముంటాయంటే, ఇళ్ళ ముందు దేవుని యొక్క వాక్యం కన్నా ఈ బొమ్మ ఉంటుంది. నేలకి తెచ్చుకొని ఒక బొమ్మ, లేకపోతే బూడిద గుమ్మడికాయ, లేదంటే ఒక ఇంటి ముందు నిమ్మకాయలు ఉంటాయి. ఇంకా కొన్ని ఇంట్లో ముందు ఇచ్చారు ఏంటంటే ముళ్ళతో కూడా పెట్టుకుంటా ఉంటారు. కొన్ని ఇంటి ముందు ఏం పెడతారంటే, ఇక్కడ లోపలికి ఏదైనా వస్తుంది ఇనుప ముక్కలు కూడా పెడతా ఉంటారు, కత్తులు పెడతా ఉంటారు. ఇట్లా ఆచారాలు ఎన్నో. ఇవన్నీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు కాలంలో కూడా అనేక రకాలైన ఆచారాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కాళ్ళు కడుక్కోకుండా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో పితృపారంపరమైన ఆచారాలు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై 15వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యంలో నిరంతరం చేయించున్నారు. చూడండి, అంటే మనుషులకు ఏం కావాలి అంటే దేవుని వాక్యం కన్నా ఏం కావాలి? పారంపర్యాచారము అన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? పారంపర్యాచారం అంటే వీళ్ళు ఏం చేశారు? మొదటి 1-2 వచనాల్లో నీ శిష్యులు చేతులు కడుగొనకుండా భోజనం చేయించున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారని అడిగిరి. కనుక యేసుప్రభువును కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? ఈ ఆచారాలు చెయ్యాలి అని. నేడు క్రైస్తవ్యంలో కూడా ఈ ఆచారాలు, చాలా ఆచారాలు ఉన్నాయి. నాడు పాత నిబంధనలో కూడా అనేక ఆచారాలను వారిని చేయవద్దు,
వాటి చొప్పున నడుచుకోవద్దు. నా కట్టడాలు, నా విధులు వాటి చొప్పున చేయాలి. ఇలా రకరకాలైనటువంటి ఆచారాలు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి అటువంటి ఆచారాలను ఆచరించే వాళ్ళు పరిశుద్ధులు అవుతారా? దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుడు ప్రజలైనటువంటి వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలాగే లేవీకాండం 19వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. చూద్దాం. పంతొమ్మిదవ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చారు? మరి యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చాను? ఇశ్రాయేలు సర్వ సమాజంతో మీరు పరిశుద్ధులను మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధులను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవాలి. ఏంటంట? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవా. మీరు యెహోవాకు సమాధానం అర్పించాము. అది అంగీకారమైనట్టుగా అర్పించుకోండి. మీరు బలి అర్పించిన వాడైనాను మరునాడైన దాన్ని తెలవాలి. 3వ నాటి వరకు మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయాలి. ఇక్కడ ఈ 19వ అధ్యాయం అంతా కూడా అక్కడ ఇశ్రాయేలుకు చెప్పబడినటువంటి కట్టడాలు, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని తెలియజేస్తున్నాడు. అయితే దాని ప్రకారంగా వారు ముందుకు సాగడం లేదు. అలాగే మనం క్రొత్త నిబంధనలో కూడా గమనించినట్లయితే, మరి క్రొత్త నిబంధనలో కూడా క్రొత్త నిబంధన వారిని కూడా దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధ జనము అన్నాడు. క్రొత్త నిబంధనలో చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. అక్కడ దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు కూడా మీరు యాజక రూపమైన రాజ్యము అన్నాడు, పరిశుద్ధ జనము అన్నాడు. నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. పరిశుద్ధమైనటువంటి వారు మీరు వేటిని ఆచరించాలి, ఎలాగో నడుచుకోవాలి అని కట్టడాలు ఇచ్చాడు. లేవికాండంలో మనం చూసాం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో. ఆ దేశ ఆచారాలు, ఆ దేశం యొక్క కట్టుబాట్లు, అలాగే పితృ పారంపర్యాచారాలు ఈనాడు మనం చూస్తున్నాం. పితృ పారంపర్యాచారాలు అంటే ఏంటి? సంఘంలో ఉండవు. అవి ఎక్కడి నుండి వస్తాయంటే మన పితృ పారంపర్యం అంటే మన తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి ఆచారాలు. మన తల్లిదండ్రుల నుండి ఏంటి వస్తున్నాయి? అవి కూడా ఎక్కడికి తీసుకొస్తున్నాం? సంఘం వాడికి తీసుకొస్తూ ఉన్నాం. పితృ పారంపరమైన పరాచారం ఏంటంటే, ఈనాడు క్రిస్మస్ ఉంది, ఈస్టర్ ఉంది, అలాగో సమాధుల పండుగ ఉంది, ఇలాగో జనవరి ఉంది, జనవరి 1. ఇవన్నీ ఎక్కడ మనకు గ్రంథంలో కనపడతాయి? ఎక్కడ కనపడవు. ఎక్కడి నుండి వచ్చాయంటే మా తల్లిదండ్రులు వాళ్ళు ఆచరించారు, మేము కూడా
పితృపారంపరమైన ఆచారాలు, దేశ ఆచారాలు. ఈనాడు డిసెంబర్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ ఆచారాలు ఆచరిస్తూ ఉంటాం. ఈ పితృపారంపరమైన ఆచారాలు కానీ వాటిని విడిచిపెట్టమన్నారు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం క్రైస్తవులు అయినటువంటి వారికి తెలియజేయబడినటువంటి మాట. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపరమైన ఏంటి? పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన మా తల్లిదండ్రులు చేశారు. నేను కూడా తెలుసుకున్నప్పుడు మా నాన్నగారు క్రిస్టమస్ చేసేవారు ఒకప్పుడు. కానీ అది చేయకూడదు అని తెలుసుకున్నాక దాన్ని మేము ఆపివేయడం జరిగింది. ఇలా గ్రంథము చెప్పనేటువంటివి అంటే గ్రంథము అనుమతి లేనటువంటివి, చేయకూడదు, పరిశుద్ధులు ఆచరించకూడదు అని గ్రంథము తెలియజేస్తుంది. పరిశుద్ధులైనటువంటి మనము, దేవుని ప్రజలు, మనం పరిశుద్ధులం. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను ఆచరించాలి, ఆయన నిబంధనను ఆచరించాలి. ఇశ్రాయేలు అలాగే ఆచరించలేదు. అందుకే దేవుడు వారికి మళ్ళా క్రొత్త నిబంధన ఇస్తున్నాడు అవకాశాలు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో మాటలు చెప్పబడ్డాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అంటే దేవుడిలోనికి రాకముందు ఆశలు ఉంటాయి, శరీర ఆశలు ఉంటాయి. వాటిని అనుసరించవద్దు, అలా ప్రవర్తించవద్దు అని గ్రంథం మాట్లాడుతుంది. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మేము పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అంటే మాట, అలాగే మన నడవడిక, సమస్తము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇదే మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 2వ వచనం 2 నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. ప్రవర్తన గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అంటే ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా వారి శరీరంలో ఉన్నటువంటి ఆశలు ఏం లేవు, చావలేదు. అంటే మన పాపపు జీవితం చావలేదు. మనం ఎలా పరిశుద్ధం అవుతాం? సంఘంలో ఉన్నటువంటి వారు
ఏమన్నాడంటే పరిశుద్ధులు అన్నాడు. ఎలాగ మనం పరిశుద్ధపరచబడుతున్నాం? మనం ఎలాంటి వారం ఇది వరకు అంటే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఇవ్వబడింది. చూద్దాం, చదువుకున్నాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మనం ఎలాంటి వారమో ఇక్కడ గ్రంథం మాట్లాడుతుంది. మనం మొదటగా ఎలాంటి వారంగా ఉన్నాము అంటే ఇక్కడ గ్రంథం లిస్ట్ చేసింది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఇదిగో దోషకులైనను, దోచుకున్న వారైనను. చూడండి, మన పరిస్థితి ఎలాంటిదంటే మనకు అర్హత లేదు. వారసులు కానివారు అంటే దేవుని యొక్క రాజ్యంలో మనకేం లేదు, హక్కు లేదు, అర్హత లేదు. మనం క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నాము? ఈ లిస్టులో ఉన్నటువంటి వారు మనమందరం దొంగలముగా, త్రాగుబోతులముగా, విగ్రహారాధికులముగా, దేవుని ఎరగని వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, 11వ వచనంలో, మీలో కొందరు అడ్డివారయ్యుండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మన స్థితి అది. మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకు తన కుమారుడైన యేసుక్రీస్తును పరలోకం నుండి భూమి మీదకి పంపాడు. దేవుడితో సమాధానపడాలి. సమాధానపడి ఆ సమాధానపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తును పరలోకం నుండి భూమి మీదకి పంపాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీద మన పాపం ఆయన మీద మోపాడు. ఆయన ద్వారా మనం పరిశుద్ధంగా, నీతిమంతులుగా చేపడుతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది 5వ అధ్యాయం. మనం ఎవరము కూడా అర్హులము కాదు. అలాంటి అర్హత లేనటువంటి మనకి దేవుడి సంకల్పం ప్రకారం, దేవుని యొక్క ప్రేమ, మనమందరం ఇలా కూర్చుంటున్నామంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. మనమందరం కూడా అర్హత లేనటువంటి వారు. ఒకప్పుడు మనమందరం కూడా ఆ లిస్టులో ఉన్నటువంటి వారు. దేవుడి రాజ్యానికి వారసులు కానిటువంటి వారు. అయితే దేవుడు 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మనం ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి నిరీక్షణ బట్టి ఆశ్చర్యపడుచున్నాం. ఇక్కడ 9-10 వచనాలు 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తం వలన, ఇదిగో యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అంటే పాపమైనటువంటి మన ఎడల ఎక్కడి నుండి
కోపం వస్తుందంటే పరలోకం నుండి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మన మీద చూపించాల్సింది తండ్రి అయినటువంటి దేవుడు ఎవరి మీద చూపించాడు ఆ ఉగ్రత అంతా? యేసుప్రభు వారి మీద. మనల్ని క్షమించాడు, యేసుప్రభు వారి మీద చూపించి ఆయన ఆ ఉగ్రత నుండి, ఉగ్రత అంటే యుగ యుగాలు ఆ యొక్క అగ్ని గంధకంలో మండు గుండంలో, ఉగ్రత అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి 14వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం గమనించవచ్చు ఉగ్రత అంటే ఏంటో. దేవుడి యొక్క ఉగ్రత, ఉగ్రత ఎప్పుడు వస్తుంది? మనము పాపం చేసినప్పుడు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఈ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి అందినేమి ఆ ముద్ర వేసుకుని ఎడల, 10వ వచనం, ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకంలో చేత వాడు బాధింపబడును, వాని బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. అంటే దేవుడు ఉగ్రత తెచ్చుకోవాలంటే మనం ఎక్కడుంటాం? ఇదిగో ఉగ్రత పాత్ర. ఈ ఉగ్రత అంతటిని దేవుడు ఎవరి మీదకి పంపించాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి పంపించాడు. ఆ ఉగ్రతలను తప్పించడానికి. కనుక నేడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారికి ఏం లేదు, ఏ శిక్షా విధి, రోమా 8:1 చెప్పినట్లుగా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక క్రీస్తు సంఘం, క్రీస్తునందు అంటే ఆయన శరీరమై ఉన్న సంఘమునందు, ఆయన శరీరము ఆయన సంఘమునందు ఒక అవయముగా, అవయవం అంటే సభ్యుడుగా ఉంటే నీకేం లేదు, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకుండా. ఆ ఉగ్రతను ఎవరి మీదకి పంపించాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి పంపించాడు. కనుక నేడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారికి ఏం లేదు. ఒకసారి చదవండి రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, క్రీస్తు యేసునందు లోకమునందు, లోకంలో ఉన్న వారికి ఏముంది? శిక్ష ఉంది. యేసుక్రీస్తు శరీరమై ఉన్న సంఘమునందు, ఆయన శరీరమైన సంఘమునందు ఒక అవయవముగా ఉన్నట్లయితే, చేర్చబడితే, ఆ యొక్క క్రీస్తు సంఘాన్ని ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. క్రీస్తు సంఘాన్ని ఏమన్నాడు? 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు. ఇదిగో క్రీస్తు యేసునందు ఎలా పరిశుద్ధపరచబడుతున్నాం మనము? ఆయన రక్తం వలన. మునుపు మనము పాపంలో ఉన్నాం, ఆ లిస్టులో ఉన్నాం. ఇందాక చదువుకున్నా 1 కొరింథీ 6వ అధ్యాయంలో చదువుకున్నట్టు ఆ లిస్టులో ఉన్నాం మనం. అయితే ఇప్పుడు ఆయన రక్తం వలన, ఆయన రక్తం వలన మన పాపములకు ఏం కలుగుతుంది? విమోచన, పాప క్షమాపణ. మన పాపములు కడిగి వేయబడుతూ ఉన్నాయి. అయితే నేడు క్రీస్తు సంఘంలో
ఉన్నవాడి యొక్క జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. మరి అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించకుండా దేవుని యొక్క ఆజ్ఞలు ఇశ్రాయేలు ఎలాగైతే వారి యొక్క దేశ ఆచారాల చొప్పున పారంపర్యాలు చదువుకుని నడిచారో, నేడు మరి క్రీస్తులో సంఘం ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు? అనేక రకాలైన ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు. మనం ఎలా పరిశుద్ధం అవుతాం? మన ప్రవర్తన మనం అలా లేకపోతే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక ప్రభు అయినటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధులు ఎలా ఉండాలి అని చాలా విషయాలు గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనగా ఉన్నట్టుకు మన కొరకు తను దేవునికి అర్పణగా, ఇదిగో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బలిగా అర్పణగా దేవుడు యేసు వారిని అర్పించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను బలిగా అర్పణగా తండ్రైనటువంటి దేవునికి అర్పించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడు అన్నాడు. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటూ 3వ వచనంలో, మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రత అన్నాడు. అంటే ఆనాడు ఎఫెసీ సంఘములో పరిస్థితి అలాంటి పరిస్థితి ఉంది. మరి లోభత్వం అంటే ఏంటి? లోభత్వం ఉండకూడదు సంఘంలో. లోబి అంటే ఎవరంటే విగ్రహారాధికుడు అనేసాడు. ఎవరంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా చెప్పబడింది, ధనాపేక్ష కలిగి మూడవ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను. ఇదేంటి విగ్రహారాధనైన ధనాపేక్ష? నేడు క్రీస్తు సంఘాలలో ఏమున్నాయంటే ధనాపేక్ష. విగ్రహం అంటే విగ్రహాలను పూజించడము విగ్రహారాధన అంటారు. కానీ ఇక్కడ ధనాన్ని దేవునికి ఇవ్వకపోవటం ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే మనని విశ్వాసం నుండి ఇది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు. ధనాపేక్ష వలన ఏమైపోతుంది? ఇది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు. 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతులకు అపేక్షించువారు సోదరులను, ఊరిలో
విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన. ధనాపేక్ష ఏమన్నాడంటే విగ్రహారాధన అన్నాడు. కనుక ధనాపేక్ష కలిగినటువంటి వారు గ్రంథంలో తన విశ్వాసం నుండి తొలగిపోయారు. యూదా ఇస్కరియోతును చూస్తే యూదా ఇస్కరియోతు దేనికోసం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు? 30 వెండి నాణాల కోసం వచ్చాడు, ధనాపేక్ష. అలాగే పాత నిబంధనలో గేహాజీ ఉన్నాడు. గేహాజీ దేనికోసం? బహుమానం కోసం. గేహాజీ కూడా మనకు మొదటి సమయం గ్రంథంలో గేహాజీ కనపడతాడు. ఈయన డబ్బు కోసం ఏం చేశాడు? అబద్ధమాడాడు. సెకండ్ రెండవ రాజు కదా. గేహాజీ కింగ్స్ కదా, సెకండ్ కింగ్స్. ఓకే 20 నుంచి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన నయమాను తీసుకొచ్చినటువంటి వాటిని అంగీకరించడం నా యజమానికి మనసు లేకపోయింది. కానీ ఎలీషాకైతే మనసు లేదంట తీసుకోవడానికి, కానీ ఇతనికి మాత్రం మనసు ఉంది, ఆశ ఉంది. యెహోవా జీవంతుడు, నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొక్క ఏదైనా తీసుకొని అనుకుని నయమాను కలుసుకున్నట్టుకై కూర్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున కూర్చున్న వారిని చూసి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఎవరు ఎఫ్రాయిం మన్యం నుండి నా ఇద్దరు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుష్టుల బట్టలను దయచేయమని సెలవించుచున్నాడు అని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుష్టుల బట్టలిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారిని సెలవేయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాటిని చూచి గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదు అని. అతడు ఎలీషా వాటితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, ఇక్కడ ఎలీషాతో ఈయనేమో ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. ఇంకా ధనాపేక్ష ఉంది, ఆశ ఉంది, అది కావాలని. అలాగే నేడు మనకు కూడా ధనాపేక్ష. ధనాపేక్ష ఏంటి? పరిశుభ్రంగా ఏమనకూడదు, విగ్రహారాధన అయినా ధనాపేక్ష ఉండకూడదు, దాని పేరు కూడా ఎత్తకూడదు అన్నాడు. కనుక మరి ధనవంతులైనటువంటి వారు కూడా చాలామంది ధనము దేవునికి ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అందులో పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్య ఎంత సంపాదించినప్పటికీ ఏం చేశాడో ఆయన సంపాదించిన దాంట్లో 3వ వంతు కూడా దేవునికి అర్పించాడు. అంటే
మన మనుషులు ఎలా ఉండాలంటే ధనం పైన ఉండకూడదు. యేసు వారు ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 2 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. సమయము నాకు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద నీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఇదిగో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. కానీ క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? చాలా మంది ధనం ఆశిస్తూ ఉన్నారు. ధనాపేక్ష పరిశుద్ధులకు ఇది తగినటువంటిది కాదు. చాలా విషయాలు అక్కడ లిస్ట్ ఇచ్చేసాడు. పరిశుద్ధులు ఎలా ఉండాలి అనేది ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో 5వ అధ్యాయం చదువుకున్నాం. అందులో ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, ధనాపేక్ష గురించి. మరి పరిశుద్ధులైనటువంటి వారు మరి అలాంటి వారుగా మనం ఉండకూడదు. కానీ మన డబ్బు పరలోకముకు చేర్చబడాలి. 20వ వచనం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పరలోకముకు మీ కొరకు ధనమును కూర్చుకున్నది. మనం ఎక్కడ కూర్చుకుంటున్నాం ధనం అంటే? ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవడం. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోవాలి. మరి పరలోకంలో ఎలా కూర్చుకోవడం ధనం? ఒక వ్యక్తి పరలోకంలో ధనం ఎలా కూర్చుకుంటాడు? విశ్వాసి అయినటువంటి వ్యక్తి పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకుంటాడు? మనకు ఇక్కడ ఎన్నో అకౌంట్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క అకౌంట్ ఉంది. కానీ పరలోకంలో మనకు బ్యాంక్ అకౌంట్ తెరవబడాలంటే ఏం చేయాలి? పరలోకంలో ఇక్కడ యేసుప్రభువు ఏమన్నాడు 20వ వచనంలో? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నాడు. భూమి మీద మనం కూర్చుకుంటున్నాం. కానీ పరలోకంలో చేరాలంటే ఎలా అంటే మొదటి తిమోతి పత్రికలో ఇలా చెప్పబడింది. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఆరవ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనం అంటే ఏమొస్తుందట? గర్విష్ఠులు అవుతారు. అలాగే ధనవంతులైన వారు చాలా మంది గర్విష్ఠులు కాని వారు కూడా ఉన్నారు. గర్విష్ఠులైన వారు ఉన్నారు, గర్విష్ఠులు కాని వారు ఉన్నారు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు ఏంటంట? సత్క్రియలు. పరిశుద్ధులలో ఏముండాలి? నేను క్రీస్తు సంఘంలో ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. పరిశుద్ధులలో సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారని ఉండవాలని. పరలోకంలో ధనం కూర్చోవాలంటే ఏం చేయాలి? ఔదార్యం. మీ ధనమును ఇతరులకు పాలించువారని ఉండాలి. పరలోకంలో ధనము చేర్చబడినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ డబ్బు ఇస్తే పరలోకానికి వెళ్ళింది.
ఇక్కడ దాన ధర్మాలు చేస్తే ఎక్కడికి వెళ్ళాయి అవి? ఎవరైనా కొర్నేలి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఈయన యొక్క ధనం ఎక్కడికి వెళ్ళింది చూడండి. 10వ అధ్యాయం 1వ వచనంలో ఈయన దాన ధర్మ కార్యాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? మూడవ వచనం, పౌలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుటకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమి అని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థనలో నీ ధర్మకార్యంలోనూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినది. ఏదో 4వ వచనంలో అన్నాడు, ఈయన భక్తి కానీ ఈయన ప్రార్థన కానీ ఈయన చేసినటువంటి ధర్మ కార్యాలు ఎక్కడికి వెళ్ళాయి? దేవుని సన్నిధి అంటే పరలోకానికి. అంటే యేసు వారు చెప్పినట్టుగా భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో. పరలోకంలో కూర్చుకోవాలి. పరలోకంలో కూర్చుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? కొన్ని కార్యక్రమాలు సక్రియం చేయాలి, మంచి పనులు చేయాలి, ఔదార్యం కలిగి ఉండాలి. మీ యొక్క ధనంలో ఇతరులకు ఆలించువారమై ఉండాలి. పరిశుద్ధులకు ధనాపేక్ష అనేటువంటిది చంపేయాలి. మన శరీరంలో అనేక రకాలైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి కనుక వాటిని చంపేసినప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. చంపేయకపోతే నువ్వు పరిశుద్ధుడు కావు. నీ శరీరం ఏముండకూడదు? ఇదివరకు యేసుక్రీస్తునందు రానటువంటి స్థితి అది మరలా క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా వస్తే ప్రయోజనం ఏముంది? నువ్వు పరిశుద్ధుడు ఎలా అవుతావు? పరిశుద్ధుడు అవడానికి అవకాశం లేదు. కనుక మన శరీరం నందు ఉన్నటువంటి ప్రతి పాపము కూడా ఏం చేయాలి? చంపివేయాలి. తిరిగి అందులో కొనసాగకూడదు. దేవుడు మనల్ని అట్టి స్థితి నుండి పరిశుద్ధమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. మరి మనం ఈ భూమి మీద పరిశుద్ధులుగా మరి కొనసాగించాలని ఆచారాలు, పారంపర్య ఆచారాలు, పితృపారంపర్య ఆచారాలు వీటన్నిటినీ ఆచరించడం వల్ల మనం అపవిత్రం అవుతాం. దేవుని యొక్క కట్టడాల నుండి మనము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడాలను నుండి తొలగిపోయిన వారు అవుతాం. ఇశ్రాయేలు ఎలాగైతే తొలగిపోయి దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకున్నారో అలాంటి వారుగా మనం పొందుకోకూడదని తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఇంతవరకు పరిశుద్ధులు అంటే ఎవరు అనేటువంటి సందేశాన్ని వినిపించిన సోదరులు గిద్దలూరు క్రీస్తు ప్రభు సంఘ సువార్థికులైనటువంటి బాబు గారికి స్థానిక సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. కనుక పరిశుద్ధులు అనేసరి పౌలు రాసిన పత్రికలను మనం చదువుకుంటూ వచ్చినప్పుడు కూడా అతను స్టార్టింగ్ పాయింట్ రోమాలో ఉన్న క్రీస్తునందున్న పరిశుద్ధులైన వారికి అందరికీ అంటాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును ప్రియులైన వారికి అందరికీ, అలాగే అకయ ఎందంతట ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, మళ్ళా ముగింపులో పత్రిక రాసినప్పుడు ముగింపులో ప్రతి పరిశుద్ధునికి వందనములు తెలియజేస్తున్నాము అనేసి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. కనుక పరిశుద్ధులను ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి జనులు వాళ్ళంతా.
లోకంలో జీవిస్తున్నాం, కానీ లోకాన్ని మురికిగాను పెంటగా నేర్చుకున్నాం. లోకంతో మాకు సంబంధాలు ఉండవు. లోక సంబంధమైన ఆచారాలతో కానీ మాకు ఏ విధమైనటువంటి సహవాసం ఉండదు, సంబంధ బాంధవ్యం ఉండదు అని పరిశుద్ధులు అన్నప్పుడు, దేవుని ప్రియులు అన్నప్పుడు వారు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండేటువంటి వారు. కాబట్టి పరిశుద్ధులు అంటే ఆరోపంగా నివసించేవారు పరిశుద్ధులే, కానీ మనం క్రీస్తు ప్రభువు శరీరమైన సంఘం అని పేరు పెట్టుకొని లోకంతో జతకట్టి లోక సంబంధమైన ఆచారాలు చేసినంత మాత్రాన మనకు నిత్యత్వం రాదు. వ్యభిచారమో దొంగతనమో చేయాల్సిన అవసరం ఉండదు. దేశ ఆచారాలు ఉన్నాయి, లోకాచారాలు ఉన్నాయి, అపోస్తుల బోధకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేస్తే అపవిత్రుడైపోతావు. కృష్ణుడు రక్తము నేను పరిశుద్ధపరిచింది కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక పరిశుద్ధులు అన్నప్పుడు ప్రత్యేకింపబడినటువంటి వారు లోకంలో ఉన్నా కానీ లోకంతో సంబంధం లేకుండా, లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, దేహాన్ని కాపాడుకుంటూ క్రీస్తు నిమిత్తము నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవించాల్సిన పరిస్థితి ఉంది. అలా జీవించితేనే భద్రావతిలో ఉజ్జనిపుర కృష్ణేశ్వరంతో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనే మాట వచ్చింది. ఎప్పుడు వస్తుంది ఇది? దానికి తగినట్లుగా మనం జీవితాలు జీవించినప్పుడు వచ్చింది, లేకపోతే రా. కనుక అందుకేమన్నాడంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. కాబట్టి విడిచిపెట్టకుండా మనం భక్తిని, విశ్వాసమని ఎన్ని కార్యక్రమాలు జరిగించినా అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. కనుక సోదరులు వినిపించినటువంటి సందేశాన్ని ప్రేమతో ఆలోచన చేసి అపోస్తలుల బోధ, అమూల్యమైన విశ్వాసానికి తగినట్లుగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఎంత దూరమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు నందుల ప్రేమతో మమ్మల్ని ముఖాముఖిగా ఆ స్థానిక సంఘాన్ని దర్శించడానికి, వాక్యం చేత మాకు హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగజేయడానికి మరి మా మధ్యకు వచ్చినటువంటి నాతోటి సువార్థికులైన మీకు అందరికీ కూడా సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయాలని కూడా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సంఘము అపోస్తలుల బోధలో కట్టబడాలని ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసకు దేవుని సహాయం తోడగినట్లుగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని మనం చేస్తున్నామండి. మరి ఆంధ్రప్రదేశ్ గాజువాక క్రీస్తు ప్రభు సంఘ సువార్థికులైనటువంటి సోదరులు మనీష్ గారి చివరి ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగించాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్థానిక సంఘంలో వచ్చిన ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ గాజువాక క్రిస్మస్ సంఘం నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. ఆయన మమ్మల్ని ప్రేమించి కనికరించి భూమి మీద తండ్రి మమ్మల్ని ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి జీవింపజేస్తారు. మీకు స్తోత్రం. జగత్తు పునాది వేయబడకుంటే క్రీస్తు చేసినందు పరిశుద్ధపరిచి ప్రత్యేకమైన జనంగా మేము జీవించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు మా ప్రభువును శరీరాన్ని ఉంచి ఆయన శిలువ రక్తంతో మీతో సమాధానం ఏర్పరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తున్నాను.
లోకం ఏర్పడినప్పుడు మీ స్వరూపం మీ పోర్పులో చేయబడిన నరుడు మీరు చేసిన నిబంధన మీరి పాపం చేసి చనిపోయి నిత్యజీవానికి అపాత్రుగా చేయబడ్డాడు. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోపల ప్రవేశించింది. అలాగనే మనుషులందరూ పాపం చేయని వాళ్ళు మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఈ విషయాన్ని భవిష్యత్ జ్ఞానం ఎరిగిన మా తండ్రి జగత్ పునాది ముందు మీరు నిర్ణయించి మా ప్రభుని క్రీస్తు వారి ద్వారా మన ప్రభుత్వాన్ని అపవాదిక రాజ్యాన్ని పూర్తి చేసి ఎత్తివేశారు. మీకు స్తోత్రాలు. యూదులు అంజనైన భేదం లేకుండా ధర్మశాస్త్రాన్ని మా ప్రభు యొక్క శిలువ మరణంలో నెరవేర్చి ఎత్తివేశారు. మీకు స్తోత్రాలు. ఇట్టి మహత్తరమైన కార్యాలు మా ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఆయన కాల్చిన రక్తంతో మీరు జరిగించి మీతో మమ్మల్ని సమాధానపరుచుకున్న వారు విమోచింపబడిన వారు ప్రత్యేకమైన వారు. ఇటు ప్రత్యేకమైనటువంటి జనాలు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు లోక సంబంధటువంటి జీవనశైలి కాకుండా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిష్కలంకులకు గొర్రె పిల్లలు క్రీస్తు రక్తం విమోచింపబడతారని పేతురు ద్వారా మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. విమోచింపబడిన జనం ప్రత్యేకమైన జనాన్ని మేము బ్రతకడానికి మా కొరకు తండ్రి మీరు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి రాజ్యాన్ని మా ప్రభుకి ఏలుబడిని తండ్రి భూమి మీద మేము జీవించడానికి అనుకూలం బట్టి సంఘమే రాజ్యంగా మా కొరకు ఏర్పాటు చేశారు. నిత్యజీవనం పాత్రగా చేయడానికి మంచి అనుకూలతమైనటువంటి ఏర్పాటు తండ్రి మేము ఎప్పుడు పట్టుకోకుండా అపోస్తుల బోధన చేసినటువంటి సహవాసం, మేము సమాధానకరంగా ఉన్నటువంటి బుద్ధి విరిచిట, ఇలాగూ తండ్రి మేము మీతో సహవాసం కలిగి ఉండడానికి సమాధానకర స్థితిని కొనసాగించడానికి నేను పట్టుకోకుండా ఆత్మసంబంధ జీవితం కొనసాగించడానికి ప్రార్థన అనేటువంటి కార్యక్రమాలు అపోస్తులుగా మీరు ఏర్పాటు చేశారు. ఆ మాదిరిని అనుసరించి మేము కొనసాగుతున్న ఈ ప్రత్యేకమైన జీవనశైలి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దేది, పరిశుద్ధులని తెలియజేసేది లోకానికి. అట్టి వారంగా మేము బ్రతికి లోకంలో తండ్రి మేము పరిశుద్ధులుగా బ్రతికి అనేక మంది పరిశుద్ధులుగా చేసేటువంటి ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగినట్టు అనిపించాను. తండ్రికి ఉన్న భద్రావతిలోటువంటి స్థానిక సంఘం ద్వారా తండ్రి నిన్న ఈరోజు అలాగే మా ప్రియులందరూ కలుసుకోవడానికి వారితో సహవాసం చేయడానికి సంతోషించడానికి మీరు మాకు కలిగించినటువంటి గొప్ప భాగ్యాన్ని పెట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఆయన తండ్రి ఇశ్రాయేలు జనాంగం ప్రత్యేకమైన జనాంగం ఉండడానికని వారితో నిబంధన చేశారు. నిబంధన సంబంధంలో క్రీస్తు రక్తంతో కొత్తగా ప్రజలకు నిబంధన చేశారు. ఇలా నిబంధన సంబంధం బతికేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు తండ్రి క్రీస్తు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇదే జీవనశైలి మీకు కలిగి బ్రతకడానికి కావాలి సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమం కూడుకున్న స్థానిక సంఘము సువార్తకులు తండ్రి ప్రదీప్ గారిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. వారి కుటుంబాన్ని బిడ్డలను కుటుంబంలో నడిపించండి. మీ కాపుదల మద్దతుతో చేపట్టేయండి ఆయన. వారు అలాగే స్థానిక సంఘం యొక్క ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాల నుంచి మా మధ్యకు వచ్చి మా ప్రియులందరూ బట్టి మీ అందరం కలిసి వచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. బెంగళూరు నుంచి అలాగే కడప ప్రాంతం నుంచి తండ్రి, అలాగే అనంతపురం నుండి కానీ గిద్దలూరు నుంచి విశాఖపట్నం నుంచి మా ప్రియ సోదరులందరినీ ఇలా సమావేశపరిచి ఇలా సహవాసం పొందడానికి తండ్రి ఇక్కడ ఉన్న స్థానిక సంఘం నుంచి ప్రేమనురాగం పొందడానికి ఈ సందేశాల ద్వారా మేము హెచ్చరింపబడి ఆదరింపబడి క్షేమం పొందడానికి మీరు అందించడానికి గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ చిత్తమా మీకు తండ్రి మీ అనుమతి ఉంటే మేము మాకు అవకాశం ఉంటే మరలా ఇచ్చి తండ్రి ఇలాగ మేము సంతోషించే అవకాశం కలిగించండి. సహవాసం పొంది తండ్రి మేము ఆత్మసమం బలపరచుకున్నట్టు సహాయం అందించాలి తండ్రి. సమస్త విచిత్తాన్ని అప్పగించుకుంటూ స్థానిక సంఘం ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ తండ్రి మీ యొక్క నానా విధమైన జ్ఞానాన్ని స్థానిక సంఘం ద్వారా ప్రకటించి జరగడానికి సువార్తలైన ప్రదీప్ గారికి స్థానిక సంఘం సహకరించి విస్తరణలో వారి పారిభాషలు అవునట్టుగా కుటుంబం నటించి బలపరచవలసినటువంటి సమస్త విషయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనకు సమర్పించుకున్న ప్రియపరమ తండ్రి. ఆమేన్.
అందరికీ